కాకతీయ ప్రభువులు కళా పోషకులు. వారి పాలనలో అటు సాహిత్య పోషణ, ఇటు కళా పోషణ సమస్థాయిలో సాగింది. అందుకే ఎందరెందరో గొప్ప గొప్ప సాహితీవేత్తలు, సంగీత, నృత్య, శిల్ప కళాకారులు తమ అద్భుత ప్రావీణ్యాన్ని కాకతీయ సామ్రాజ్యంలో ప్రదర్శించారు. వారి అద్భుత ప్రదర్శనలు ఈ కుష్మహల్లోనే కొనసాగేవేట. ఓరుగల్లు రాజుల నిర్మాణాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఏకశిల గుట్ట గురించి. ఈ గుట్ట ఒక పెద్ద బండరాయి వలె ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్కు పక్కనే ఉండే ఎత్తైన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్ట మీదకు సులభంగా ఎక్కవచ్చు. శత్రువుల రాకను పసిగట్టడానికి నిర్మించిన పహారా భవనం ఉంది. లోపల నుండి ఉన్న మెట్ల ద్వారా ఈ భవనం పై భాగానికి వెళ్లవచ్చు. గుట్ట కింద పార్కు పక్కన ఒక అందమైన చెరువు కూడా ఉంది. దాన్ని గుండు చెరువు అని పిలుస్తారు. ఇంత పెద్ద కొండ కోటలో ఉండటం వల్ల దీన్ని ఏకశిలా నగరంగా కూడా పిలిచేవారు. క్రీస్తు శకం 750 నుండి 1323 వరకు, అంటే 573 సంవత్సరాల పాటు తెలుగు జాతిని ఏకం చేయటంతో పాటు గొప్ప వైభవాన్ని చవిచూసిన వరంగల్ కోటకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కోటను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.